హాయ్ అండి. నమస్తే. ఆకుపచ్చని గాలి మూడవ భాగం. సాయంత్రానికి పొన్నూరు చేరుకున్నాడు అమిత్. కారు గ్యారేజీలో పెట్టి ఇంట్లోకొచ్చాడు. అన్నపూర్ణమ్మ ఎదురొచ్చింది. నువ్వు వచ్చావు, చాలా సంతోషం బాబు. అమ్మాయి దిగులు పడుతూ ఉంది. నువ్వు వారం రోజులైనా తిరిగి రాలేదని. మా అల్లుడు చేసిన అప్పులు నువ్వు తీర్చేశావు. నెత్తి మీద నుంచి కొండంత భారం దింపినట్లుగా ఉంది. అతనేం వ్యసనాలకు అలవాటై అప్పులు చేయలేదు. ఎన్నెన్నో వ్యాపారాలు మొదలుపెట్టాడు. ఏది పట్టుదలగా చివరి వరకు రాలేదు. అన్నిటిలోనూ నష్టాలే. నీలాగా మంచి మనసు వాడే మా అల్లుడు గారు. అతనికి కాలం కలిసి రాలేదు. మాయదారి జబ్బు అతన్ని కబళించేసింది. ఏనాడు మేం చేసుకున్న అదృష్టము మా ఇంట్లో కాలు పెట్టావు. సమస్యలన్నీ దూదిపింజల్లా గాలికి కొట్టుకుపోతున్నాయి. ముందు స్నానం చేసిరా బాబు. వేడిగా రవ్వట్టు చేసి పెడతాను. అది తినే కాఫీ తాగుదు గాని అందామే. గదిలో కూర్చుని తెల్ల కాగితాల మీద రంగు పెన్సిళ్లతో బొమ్మలు గీస్తున్న లహరి ఆ కాగితాలు పట్టుకుని హాల్లోకొచ్చింది. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు? అదేమిటి అలా నా మాట్లాడేది? ఎక్కడికి వెళ్ళారు బాబాయ్ అని అడగాలి అంది లహరి అమ్మమ్మ. ఏదో పనులుండి రాలేకపోయాను తల్లి అన్నాడు అతను పాపనెత్తుకుని. ఫోన్ కూడా చేయలేదు. అమ్మ ఫోన్ చేసినా కూడా నువ్వు మాట్లాడలేదంట. అమ్మ మీద కోపం వచ్చిందా నా మీద? నీ మీద నాకెందుకు కోపం వస్తుంది? నీ మీద అస్సలు రాదు అన్నాడు పాప బుగ్గలు నిమిరి. అమ్మకి సారీ చెప్పు. ఎక్కడికన్నా వెళితే ఫోన్ చెయ్యి. అమ్మ కంగారు పడదు. ముందు నేను గీసిన బొమ్మను చూడు అంది తను గీసిన చెట్టు పెట్టబొమ్మలు చూపిస్తూ. భలే గీసావు, వెరీ గుడ్ మెచ్చుకున్నాడు అతను. స్నానం చేసి హాల్లోకొచ్చాడు. కూరగాయల బాకెట్ నుంచి అప్పుడే వచ్చింది హరిత. బరువైన కూరగాయల సంచి చూసి, నాకు చెబితే నేను తెచ్చేవాణ్ణి కదా అన్నాడతను. ప్లేట్లల్లో వాళ్ళిద్దరు రవ్వట్లు తెచ్చిచ్చింది అన్నపూర్ణమ్మ. హరిత ఏమీ మాట్లాడకుండా తన ఎదుట కూర్చోవడం ఇబ్బందిగా అనిపించింది. 10 నిమిషాలయ్యాక వంటగదిలోకి వెళ్ళి తనకు కప్పు కాఫీ తెచ్చుకుని అతనికి ఓ కప్పు అందించి, పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం రండి అంది హరిత. సాయంత్రం నీరెండ చెట్ల ఆకుల సందుల్లో నుంచి వాళ్ళిద్దరి మీద పడుతూ ఉంది. సంజె వెలుగుల్లో మెరిసిపోతూ దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్యలా కనిపించింది. మీరు నాతో మాట్లాడరేమో అనుకున్నాను అన్నాడతను ఇద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ. మీతో మాట్లాడకూడదన్నంత తప్పేమన్నా చేశారా? మాట్లాడడానికే భయం నాకు. తప్పులేం చేస్తాను? నచ్చని ప్రపంచానికి దూరంగా జరిగిపోయి మనసుని పోగొట్టుకుని మీ ఇంటి ముందు నిలబడ్డాను. మీరే పలకరించారు. వరంగారు నాకు మీ ఇంట్లో చోటు కల్పించారు. చుట్టూ ఉన్న మీ అందరి మన్ననలు పొందితే ప్రపంచాన్ని జయించినట్లే అన్నాడు అతను చెట్టు మీద ఉన్న గోళ్లల్లో చేరుతున్న పక్షుల్ని చూస్తూ. మీకు 20 లక్షలు ఎక్కడివి? అసలు విషయానికి వచ్చేసి అడిగిందామె. మా నాన్న దగ్గర తీసుకున్నాను. ఆమె దగ్గర నిజాన్ని దాచటం ఇష్టం లేక, నమ్మమంటారా? అతని మొహంలోకి సూటిగా చూస్తూ అడిగింది. నా మీద గట్టి నమ్మకంతో వరంగారు నన్ను మీ కారు డ్రైవర్గా కుదిర్చి మీ ఇంట్లో గది నాకు ఇప్పించారు. మీరు తిరిగి ఆ డబ్బు మా నాన్నకు ఇచ్చేస్తారు అని నాకు నమ్మకం ఉంది. వ్యసనాలకు బానిసనై ఆ డబ్బు ఖర్చు పెట్టనని, ఓ మంచి పనికే ఆ డబ్బు వాడతానని మా నాన్నకు నా మీద నమ్మకం ఉంది. కొందరినైనా మనం నమ్మలేకపోతే ఒక్క అడుగు ముందుకు వేయలేము. అతడు నిజమే చెబుతున్నాడు అని నమ్మకం కుదిరింది హరితకు. అమెరికాలో మీరు 3 ఏళ్లున్నారు కదా, అక్కడ ఏదైనా జాబ్ చేసి సంపాదించారేమో అని నేను వరం మాస్టర్ గారు అనుకున్నాం అంది కాఫీ తాగుతూ. అమెరికాలో ప్రస్తుత పరిస్థితులను గురించి చెప్పడం మొదలుపెట్టాడు అమిత్. 70-80 ఏళ్ల దశకాల్లో అమెరికాకు వెళ్లిన భారతీయ డాక్టర్లు, ఇంజనీర్లు బాగానే స్థిరపడ్డారు. ఆ తర్వాత వెళ్లిన వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంత గొప్పగా ఏమీ లేవు. ఈ మధ్య అమెరికా వెళ్లిన వాళ్ళు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. అమెరికాలో ఇమిగ్రేషన్ మరియు కస్టమ్స్ శాఖ వాళ్ళు అక్రమంగా వలస వచ్చిన విదేశీయుల్ని, టెర్రరిస్టులను, హింసను ప్రేరేపించే వాళ్లను జల్లెడపట్టి ఆ దేశం నుంచి పంపించేస్తూ ఉంటారు. ఈ మధ్య ఆ శాఖ తనిఖీలు ఎక్కువయ్యాయి. ఎప్పటినుంచో అమెరికాలో ఉంటున్న న్యాచురలైజ్డ్ ఇండియన్ అమెరికన్స్ కూడా తమ పిల్లల్ని స్కూలుకు పంపేటప్పుడు వాళ్ళ బ్యాగ్లో పాస్పోర్ట్, వీసా కాపీలు ఉంచుతున్నారు. అధికృత పత్రాలు లేకపోతే పిల్లల్ని ఎక్కడ పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఇంటరాగేట్ చేస్తారో అన్న భయంతో. యుఎస్లో ఎంఎస్ చేశాను. H1 వీసా కూడా వచ్చింది నాకు. ఓ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. ఓ రోజు వర్క్ ప్లేస్ నుండి నేనుండే ప్రాంతానికి నడిచి వస్తుంటే ఆ ప్రాంతం అతను నన్ను నిలదీశాడు. వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్ అని అడిగాడు అతను. అతనికి సమాధానం ఇవ్వకుండా ముందుకు నడిచాను. నా చెయ్యి పట్టుకుని ఆపి, నీది ఏ దేశం అని అడిగాడు.
నీకెందుకు ఆ వివరాలు? సమాధానమిచ్చాను. మా దేశంలో మా ప్రాంతంలో ఎవరుంటున్నారో ఏం చేస్తున్నారో తెలుసుకునే హక్కు నాకుంది. ఐ వాంట్ టు నో హూ ఈజ్ హియర్ ఇన్ మై గ్రేట్ కంట్రీ. వాట్ యు పీపుల్ ఆర్ డూయింగ్ హియర్? అడిగాడు అతను పెద్దగా అరుస్తూ. నేను ఏ దేశం వాడినో ఏం చేస్తున్నానో అని అతను తెలుసుకోవడం తప్పు లేదు. కానీ అతనే ఇమిగ్రేషన్ అధికారిలా అతనికి నేను సంజాయిషి ఇచ్చుకోవాలన్నట్టు మాట్లాడడం నాకు నచ్చలేదు. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నాను అతని చెయ్యి విదిలించుకుని. నేను పనిచేసే ఆఫీస్కి వెళ్ళి అతను ఏం చెప్పాడో ఏమో. మరుసటి రోజు నా ఉద్యోగం ఊడింది. పార్ట్ టైం జాబులు కూడా దొరకడం లేదు. అది వరకు భారతీయ పండగలకు అమెరికాలో మనవాళ్లు జరుపుకుంటూ ఉంటే ఆసక్తిగా చూసేవాళ్ళు ఆ దేశస్థులు. ఇప్పుడు నచ్చటం లేదు. ఆరుబయట దీపావళి పండుగ చేసుకుంటుంటే పోలీసులకి కంప్లైంట్ ఇస్తున్నారు. ఒకప్పుడు చెదురుమదురుగా జరిగే సంఘటనలు ఇప్పుడు ఎక్కువయ్యాయి. నౌ ఇట్ ఈస్ బీయింగ్ రెడ్ యాజ్ ఎ సైన్ ఆఫ్ యాజ్. రోజులు మారిపోయాయి. వెనకటి పరిస్థితులు ఇప్పుడు లేవని ఇండియన్ అమెరికన్స్ అనుకుంటున్నారు. అమెరికాలో ఎమడలేకపోయాను. ఇండియా తిరిగొచ్చేశాను. డాలర్లు సంపాదించకుండానే చెప్పుకుపోయాడు అమిత్. నాగేంద్ర ఫోన్ చేశాడు వరంకి. మావాడు చేరుకున్నాడా? అడిగాడు వరాన్ని. చేరుకోవాల్సిన చోటుకే చేరుకున్నాడు. మీ అబ్బాయిని గురించి నువ్వేమీ కంగారు పడవలసిన అవసరం లేదు. అమిత్ సైకలాజికల్ స్ట్రెస్లో ఉన్నాడు. మీ ఊళ్ళో ఎవరి దగ్గరో కారు డ్రైవర్గా చేరానని చెప్పాడు. అసలే మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. కారు డ్రైవింగ్ ఎలా చేస్తాడో ఏమో. నాకు మిగిలింది వాడొక్కడే. వాడికి నేను ఎంత దగ్గరవుదామని ప్రయత్నిస్తే అంత దూరంగా జరిగిపోతాడు. ఏదో అవసరమై 20 లక్షలు కావాలన్నాడు. అంత డబ్బు వాడికి ఏం అవసరం వచ్చింది? జులాయిగా తిరుగుతూ ఖర్చు పెట్టే రకం కూడా కాదు. నాగేంద్ర మాటలకి అడ్డొచ్చి, దేనికి ఆ డబ్బు అవసరం వచ్చింది అని మీ అబ్బాయిని నువ్వు అడగలేదా? అడిగాడు వరం. ఎందుకు అంత డబ్బు అని అడిగాననుకో, వాడికి కోపం వస్తుంది. మళ్ళీ మరోసారి నాకు కనిపించడు. నువ్వే ఆరా తీయి. సరైన దారిలో నడుస్తున్నాడో లేదో గమనించు. అమిత్ గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు. నా శిష్యురాలు హరిత ఇంట్లో వాడు ఉంటున్నాడు. ఆ అమ్మాయితో పరిచయంతో అతనిలో పెద్ద మార్పే వస్తుంది. వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ పండుతుందని నా అంచనా. ఇప్పటిదాకా తనకు తగిలిన గాయాలకు ఆ అమ్మాయి లేపనం పేసే పనిలో ఉంది. గత జీవితం అతన్ని భయపెట్టింది. ఆ పిల్ల పక్కన ఉంటే మీ వాడిలో ఎటువంటి ఆందోళనలు అలజడులు చోటు చేసుకోవు. సెల్ఫ్ రెస్పెక్ట్ లక్షణాలు ఉన్న అమ్మాయి. మీ వాడికి తగిన జోడి. ఆ జోడీ బాగా సింక్ అయితే అమిత్ జీవితం సప్తవర్ణ శోభితం అవుతుంది. వరం చెప్పేది ఆసక్తిగా వింటూ ఉండిపోయాడు. ఆ అమ్మాయి ఎవరో, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోవాలనిపించింది. ఆ అమ్మాయిని ఓసారి చూడాలనిపించింది. ఎవరా అమ్మాయి? సంపన్న కుటుంబం వాళ్ళది. ఆత్రతతో అడిగాడు నాగేంద్ర. నీదంతా మిడిమిడి జ్ఞానంరా. సంపాదించావన్న మాటే గాని లోక జ్ఞానం లేదు. అందుకే అమిత్ నీకు దూరం అయ్యాడు. నీ పొడే వాడికి గిట్టదు. ఆ అమ్మాయి గురించి చెప్పమంటే నా గురించి మాట్లాడతావేమిటి? హరిత చక్కని చుక్క. టీచర్గా పనిచేస్తుంది. సంపద లేదు గాని సహనం ఉంది. 20 ఏళ్లకే పెళ్లి చేశారు. 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడే భర్త చనిపోయాడు. 3 ఏళ్ల పాపుందామెకు. గంగానదిలా నెమ్మదిగా పారుతున్నట్లు కనిపిస్తుంది. పవిత్ర భావన కలుగుతుంది ఆ అమ్మాయిని చూస్తే. ఆ లక్షణాలే మీ వాడిని ఆకర్షించాయేమో. ఏదో మంత్రం వేసినట్లు మీ వాడిని మరో చోటుకి పారిపోకుండా, మరింత మతి చెడకుండా నిలవరిస్తూ ఉందా అమ్మాయి. వరం చెప్పిన మాటలు విని నిరుత్సాహపడిపోయాడు నాగేంద్ర. ఇదా నీ నిర్వాకం? పెళ్లైన అమ్మాయిని మా వాడికి కట్టబెట్టాలి అని చూస్తున్నావా? కోపం తెచ్చుకుని అన్నాడు. తొందరపడి మాట్లాడుకు. ఆ అమ్మాయి మీ వాడిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతుంది అని నేను చెప్పలేదే. అసలు ఆ అమ్మాయికి మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేదు. మీ వాడికి మంచి గుణాలు ఉన్నాయని స్నేహభావంతో మెలుగుతుంది. వాళ్ళిద్దరి మధ్య ఏనాటికైనా అనుబంధం ఏర్పడుతుందని నా ఆశాభావం. వాడిని నీ ట్రాక్లోకి తెచ్చుకోవాలి అని శతవిధాలా ప్రయత్నించినా నీకు మరింత దూరం అవుతాడు. వాడిని అలా స్వేచ్ఛగా వదిలేస్తే డిప్రెషన్ లక్షణాలు మాయమైపోతాయి. రాగరంజితమవుతుంది వాడి జీవితం. చూద్దాం, వాడికి నచ్చకపోతే దూరంగా జరుగుతాడు. మీ ఊరొచ్చి వాళ్ళిద్దరినీ గమనించాలని, ఆ అమ్మాయితో 2 నిమిషాలు మాట్లాడాలని అనుకుంటున్నాను అన్నాడు నాగేంద్ర. తప్పకుండా వచ్చేయి. మీవాడు దూర ప్రాంతాలకి కారులో వెళ్ళినప్పుడు వచ్చి చూసి వెళ్ళు. నువ్వు ఎవరివో చెప్పకు అన్నాడు వరం. అలాగే నవ్వుకుంటూ అన్నాడు నాగేంద్ర. నేను బాబాయ్ గదిలో పడుకుంటాను ప్రాధేయపడుతూ అడిగింది లహరి. వద్దమ్మా, పక్కన నేను లేకపోతే ఓ రాత్రిపూట నువ్వు లేచి ఏడుస్తావు. అతని బాబాయ్ అని పిలవమని అతనే చెప్పాడా? అడిగింది హరిత. అమ్మమ్మే బాబాయ్ అని పిలవమంది. ఒకరోజు మమ్మీ ప్లీజ్ ఆ గదిలో పడుకుంటాను. వద్దు తల్లి,
నా దగ్గర పడుకుంటే నీకు కమ్మటి కథలు చెబుతాను. కథ వింటూ నిద్రపోవచ్చు. రాత్రిపూట భయం వేసినా పక్కన నేను ఉంటాను కదా. ఆకలేసి ఏదన్నా పెట్టమని అడిగితే ఏదో ఒకటి తినడానికి ఇస్తాను, వేడి పాలిస్తాను. లహరికి నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. బాబాయ్ గదిలో నాతో పాటు నువ్వు పడుకో. నువ్వు చెప్పే కథ మేమిద్దరము వింటాం. మీ ఇద్దరి మధ్య పడుకుంటే నాకు బాగా నిద్రపడుతుంది అంది పాప. పాప మాటలు ఎవరన్నా విన్నారేమో అని వెనక్కి తిరిగి చూసింది. అమ్మ వింటే పగలబడి నవ్వుతుంది. తను కోపంతో కళ్ళెర్రజేసి చూస్తే, చిన్నపిల్ల, దానికేం తెలుసు, అలా మాట్లాడకూడదని నేను చెబుతానులే అని మనవరాల్ని వెనకేసుకొచ్చి మాట్లాడుతుంది. పాప మాటలు అమిత్ వింటే ఏమనుకుంటాడు? తానే ట్రైనింగ్ ఇచ్చి పాప చేత అలా మాట్లాడించింది అని అనుకోడు. భర్త మనోహర్ గుర్తుకొచ్చాడు. మనసులోనే కోవెల కట్టి అతన్ని ఆరాధించేది. కలలో కూడా అతన్నే తలుచుకునేది. మనోహర్ కూడా అంతే. అన్ని ముచ్చట్లు తీర్చేవాడు. బయట ప్రపంచంలో తను అనుకున్నవి ఏవీ సాధించలేకపోయినా, అప్పుల ఊబిలో ఇరుక్కుపోయినా ఇంట్లో మాత్రం ఆ అసంతృప్తిని వ్యక్తపరిచేవాడు కాదు. అప్పటికి తనకు ఇంకా టీచర్ ఉద్యోగం రాలేదు. అప్పులు ఎలా తీర్చాలి అని తను మదనపడుతూ ఉంటే అతను మాత్రం ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ ఉండేవాడు. స్నానం చేశాక దేవతలకు నమస్కరించమంటే కులుకులు ఒలికే మనోహర్ ఎదురుగా ఉంటే వేరే దేవతకు మొక్కడం ఎందుకు అనేవాడు మనోహర్. కొత్త కారు కొన్నారు అప్పు చేసి. రోజు ట్రిప్పులు వేస్తే కదా ఇన్స్టాల్మెంట్స్ కట్టగలిగేది. నా చుట్టూ తిరిగితే ఎలా అనంటే, హైదరాబాద్ వెళ్తున్నాను రేపు, నీకు ఏం కావాలో చెప్పు, బెనారస్ చీరలా, ఒంటిపేట బంగారు గొలుసా అని అడిగాడు. మన అప్పులు తీరేదాకా నాకు మీరేమీ కొనొద్దు. బీరువా నిండా ఒక్కసారి కూడా కట్టుకునే చీరలు బోలెడున్నాయి. బంగారం మీద నాకు మోజు లేదు. నా నడుం చుట్టూ మీరు ఆప్యాయంగా చేతులు బిగిస్తే వడ్డాణం కంటే మధురమైన అనుభూతిని కలిగించేస్తుంది. మీ కౌగిలే ముద్దు అనేది స్నానం చేసి వచ్చిన అతన్ని అల్లుకుపోతూ. నువ్వు నా భార్యవు కావడం నా అదృష్టం. వచ్చే 1000 జన్మలకి నువ్వే నా భార్యగా పుట్టాలి అన్నాడతను. మనం అనుకున్నట్లు ఏదీ జరగదు. మనకు దక్కినవే మనమని భావించాలి. అనుకోనివి జరిగితే చింతించకూడదు. ఎంతో అనురాగంతో చుట్టుకుపోయే భర్త లభించాడు నాకు. మనకి ముద్దులు మూటకట్టే పాపో బాబో మనిద్దరి మధ్య దూరబోతుంది, అల్లరి చేయబోతుంది మరో 6 నెలల్లో. ఆనందంతో తనను ఎత్తుకుని హాల్లోకి వస్తూ, పాపకి ఏం పేరు పెడదాం అన్నాడతను. మీకన్నిటికీ తొందరే. పాప పుడుతుందో బాబు పుడతాడో లేడీ డాక్టర్ని అడగలేదు. ఎవరైనా ఒకటే. పాపే, అనుమానం లేదు. అందమైన అలల మనిద్దరి మధ్యకు రాబోతుంది. పేరు చెప్పబోయాడు. తనే ఆపేసింది. ఉయ్యాలలో పడుకోబెట్టేటప్పుడు పాప పేరు లహరి అని చెబుదురుగాని అంది తను. ఆ సమయంలో నేనుంటానో లేదో, కారు డ్రైవర్ని కదా, ఎక్కడికో ట్రావెల్ ఉంటుంది అన్నాడతను. అతను అన్నట్లుగానే బారసాల జరగకముందే అతను కనుమరుగయ్యాడు. పాపను చూసే అదృష్టం దక్కలేదు. మనోహర్ని అనారోగ్యంతో చనిపోవడంతో. అమిత్ భుజాల మీద ఎక్కి అల్లరి చేస్తూ ఉంది లహరి. మనోహర్ ఉన్నట్లయితే ఇలాగే పాపను ఎత్తుకుని మురిసిపోయేవాడేమో. అతని స్థానంలో అమిత్ కనిపించడం ఆమెకు వింతగా ఆనందంగానే అనిపించింది. అమిత్ కేవలం స్నేహితుడు. స్నేహం ప్రేమగా మారదు. మనోహర్ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అనుకుందామే. నిద్రపోయేదాకా పాపని ఆడుకొనివ్వండి. నిద్రపోయిన తర్వాత నేనే పాపను మీ గదికి తీసుకొస్తాను అన్నాడతను. నేను నిద్రపోను అంది పాప అతని జుట్టు పట్టుకుని లాగుతూ. జుట్టు లాగితే మీ బాబాయికి నొప్పి పుడుతుంది అనేసింది హరిత. స్నేహితుడల్లా మనోహర్ తమ్ముడు స్థానంలోకి వచ్చేశాడేమిటి? అతన్ని కుటుంబ సభ్యుని చేసిందేమిటి? అమాయకంగా మాట్లాడే అమ్మ. మనోహర్ తమ్ముడు గిరిధర్. అతను గుర్తుకొచ్చాడు ఆ క్షణంలో. అతను గుర్తుకు రావడం ఏమిటి? మరుసటి ఉదయానికే ఊడిపడ్డాడు ఆ ఇంటి ముందు. వచ్చేసే వదిన. తనను చూసి ఆశ్చర్యపడుతున్న హరితని చూసి నవ్వుతూ అన్నాడు గిరిధర్, ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్లు. అన్నపూర్ణమ్మకి అతన్ని చూడగానే గుండెలు దడదళ్లాడాయి కొన్ని క్షణాల పాటు. వీడెందుకొచ్చాడు? కొంప మీదకి ఏం ప్రమాదం తీసుకొస్తాడు? సంవత్సరం క్రిందట వచ్చినప్పుడు పక్కింటి వాళ్ళ మొదటాడు సినిమాకి వెళితే వీడు వాళ్ళ ఇంట్లో జొరబడి బీరువాలో ఉన్న 2000 కాజేశాడు. ఆ ఇంట్లోకి అతను వెళ్లడం చూసిన వాళ్ళు ఓనర్కి చెబితే చితకతన్ని వదిలేశారు. అప్పటికే 1500 ఖర్చు పెట్టేశాడు. ఆ డబ్బు హరత ఇవ్వాల్సి వచ్చింది. తనలో తాను గొణుక్కుంది. మళ్ళీ వచ్చాడు, దివిసీమను అతలాకుతలం చేసిన తుఫానులా. ఆ రోజుల్లో తుఫానులకి పేర్లు పెట్టేవాళ్లు కాదు. ఏ తుఫాన్లో ఎంతమంది రైతులు నష్టపోయారో తెలుసుకోవడానికి, వారికి ఆర్థిక సాయం అందించడానికి, ఎంత నష్టం జరిగిందో తెలుసుకోవడానికి తుఫానుకి ఓ పేరు పెట్టుకుపోతూ ఉన్నారు. మనోహర్ బ్రతికి ఉన్నప్పుడే తమ్ముణ్ణి తన ఇంటి గడప తొక్కొద్దని గట్టిగానే వార్నింగ్ ఇచ్చాడు. డ్రగ్స్ సరఫరా చేసే ముఠాల్లో తిరుగుతున్నాడనే సమాచారం రావడంతో
మెడపట్టుకుని బయటికి గెంటేశాడు. అతను చనిపోయాక ఆ ఇంటికి రావడం ఇది రెండోసారి. ఇంటికి రావద్దని గట్టిగా చెబితే ఎక్కడ తిరగబడతాడో అని హరితకు భయం. ఈ ఇల్లు మా అన్నది, ఇక్కడ ఉండే హక్కు నాకుంది అనేవాడు. ఎందుకొచ్చాడో తెలియదు, ఎన్నాళ్ళుంటాడో తెలియదు. అతను ఇంట్లో ఉన్నన్నాళ్ళు ఓ కంట కనిపెడుతూనే ఉండాలి. తన చేతిలోని బ్రీఫ్ కేస్ తీసుకువెళ్లి హరిత ఉండే గదిలో బీరువా వెనుక దాచిపెట్టాడు, ఎవరికీ కనిపించకుండా. తనను ఎవరూ గమనించటం లేదు అని నిర్ధారణ చేసుకుని ఆ గదిలోకి వెళ్లి బ్రీఫ్ కేస్ తీసి జేబులో ఓ నోట్ల కట్ట కూర్చుకుని హడావిడిగా బయటకు వెళ్ళిపోయేవాడు. 2-3 రోజులు విజయవాడ, గుంటూరు వెళ్లి జల్సాలు చేసి జేబులు ఖాళీ అయినప్పుడు తిరిగొచ్చేవాడు. సంవత్సరానికి సరిపడా గ్రాసం ఆ బ్రీఫ్ కేసులో ఉంది. ఇక్కడ ఉంటున్నట్లు ఎవరికీ తెలియదు. వదిన ఇల్లు సేఫ్ ప్లేసు. వదినకి గాని వాళ్ళమ్మగారికి గాని ఆ బ్రీఫ్ కేస్ అంటుకునే ధైర్యం లేదు. ఎవరికీ చెప్పే సాహసం కూడా చేయరు. ఇంటికి వచ్చిన చుట్టానికి అన్నం వడ్డించకపోతే బాగుండదని భోజనం చేస్తావా బాబు అని మర్యాదగా అడిగింది అన్నపూర్ణమ్మ. నీ చప్పిడి కూరలు ఎవరు తింటారు? నాకు మందు ముక్కాలనేదే ముద్ద దిగదు. నా కోసం మీరేమీ వంట ప్రత్యేకంగా చేయొద్దు అన్నాడతను. గిరిధర్ మాటలకు సంతోషపడింది. ఆదివారం తప్పితే రోజు మేము నాన్ వెజిటేరియన్ వండుకోము. మందలవాటు ఇంట్లో ఉన్న అమితికి కూడా లేదు. నువ్వు బయట ఏదో హోటల్కి వెళ్ళి భోజనం చెయ్యి. మా వంటలు నీకు నచ్చవులే అందామె. అమిత్ ఎవరు? హరితని అడిగాడు. మా కారు డ్రైవరు, వెనక గదిలో ఉంటున్నాడు. ప్రతి అడ్డమైన వాడిని ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే ప్రమాదం. ముఖ్యంగా వెహికల్ డ్రైవర్స్ని. బయట ఎక్కడన్నా ఉండమని చెప్పండి. గది ఖాళీ చేయకపోతే గంటలో ఖాళీ చేయిస్తాను. చొక్కా చేతులు వెనక్కి ముడుచుకుని అన్నాడతను. అప్పుడే హాల్లోకి అడుగు పెట్టాడు అమిత్. గిరిధర్ని చూడగానే ఇతన్ని ఎక్కడో చూసినట్టున్నానే. ఎక్కడా? ఇతను తనకు పరిచయం అయ్యాడెక్కడా? గుర్తుకు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు, కానీ గుర్తుకు రాలేదు. గిరిధర్ మాత్రం అతన్ని గుర్తుపట్టాడు. అప్పటి సంఘటన గుర్తుకొచ్చింది. గోవాలో ఓ హోటల్లో ఉంటున్నాడు తను. జేబులో క్యాష్ లేదు. ఫోన్పేలో డబ్బులు కూడా లేవు. జిప్పర్ బ్యాగు జేబులో పెట్టుకుని బీచ్ దగ్గరకు వచ్చాడు. బీచ్ ఒడ్డున అటూ ఇటూ చూస్తూ తన కస్టమర్స్ ఎవరైనా కనిపిస్తారేమో అని డేగ కళ్ళతో చూశాడు. జనం లేని చోట ఓ పక్కన కూర్చుని వెర్రిగా అలలకేసి నీలి ఆకాశం కేసి చూస్తూ ఉంటారు. తమలో తాము మాట్లాడుకుంటూ పిచ్చిగా నవ్వుకుంటూ ఉంటారు. మొదట్లో మత్తు పానీయాల కంటే డ్రగ్స్ మరింత కిక్కిస్తుందని, ఆనందలోకాల్లో విహరింప చేస్తుందని తోటి స్నేహితులు చెబితే డ్రగ్స్ తీసుకోవడం మొదలు పెడతారు. పరీక్షల్లో ఫెయిల్ అయిన వాళ్ళు, ప్రేమలో విఫలమైన వాళ్ళు డ్రగ్స్ తమ గుండెల్లోని బాధను తుడిచేసి ఆనందం నింపుతుందని డ్రగ్స్ వాడతారు. అటువంటి సమస్యలు లేని సంపన్న కుటుంబ సభ్యులు కూడా డ్రగ్స్ టేస్ట్ చేయడం స్టేటస్ సింబల్గా అలవాటు చేసుకుని వాటికి బానిసలవుతారు. డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయో, ఎవరు సప్లై చేస్తారో వాళ్ళకి తెలుసు. ఇంట్లో డబ్బులు దొరక్కపోతే దొంగతనం చేయడానికి వెనకాడరు. టీనేజ్ పిల్లలు తలుపులు బిగించుకుని ఉంటే మా అబ్బాయి బుద్ధిగా చదువుకుంటున్నాడు, టైం వేస్ట్ అవుతుందని ఎవరితోనూ మాట్లాడడానికి ఇష్టపడడు, ఫ్రెండ్స్తో కలిసి రోడ్ల మీద తిరగడు, సినిమాలకు వెళ్ళడు అని అనుకుంటూ ఉంటారు. చదువు మీద అశ్రద్ధ, నీట్గా బట్టలు వేసుకోకపోవడం, తమ గదిలోకి కుటుంబ సభ్యులు ఎవరైనా ప్రవేశిస్తే మండిపడడం, ఫ్రెండ్స్తో ఎక్కడికి వెళ్ళింది చెప్పకపోవడం, ర్యాష్ బిహేవియర్ ఇంట్లో బయట కూడా ఏదో ఈఫోరియాలో బ్రతికేస్తూ ఉంటారు. ఆ లక్షణాలు ఉన్నవాళ్లను గమనించి డ్రగ్స్ ఊబిలోకి లాక్కురావడమే గిరిధర్ దినచర్య. గాంజాయి, కోకా ఆకుల నుంచి తీసిన కోకైన్, హఫిష్ చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్ముతూ ఉంటాడు. అలా అమ్మితే కమిషన్ ముడుతుంది డ్రగ్ షెడ్లర్స్ నుంచి. 4-5 రోజులు గోవాలో హోటల్లో ఉన్న అమిత్ను ఫాలో అయ్యాడు. బీచ్లో సాయంత్రం పూట ఒంటరిగా కూర్చోవడం, ఏదో చెప్పలేని వ్యాకులత అతనికి కనిపించింది. ఏటీఎం కార్డుతో 4-5 సార్లు అమిత్ డబ్బులు డ్రా చేయడం గమనించాడు. సౌండ్ పార్టీ దొరికిందనుకుని అతను ఉంటున్న రూము తలుపు తట్టాడు. తలుపు తీసిన అమిత్ ఏమిటి అని అడిగాడు. డ్రగ్స్ ప్యాకెట్ చూపించాడు. అతని నుంచి వస్తున్న గంజాయి వాసన గమనించి నో డ్రగ్స్, ఐ డోంట్ యూజ్ డ్రగ్స్ అనేసి గిరిధర్కు ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తలుపులు వేసేశాడు. తన అంచనా మొదటిసారి తప్పిందని అనుకున్నాడు. అందుకే గిరిధర్ అమిత్ను గుర్తుపట్టాడు. తనెవరో అతనికి తెలియదు. ఆ విషయం చెబితే తన పరువు పోతుంది. బయట ఎక్కడన్నా రూమ్ చూసుకుని ఉండక ఇక్కడెందుకు అని అడుగుదామనుకున్నాడు, గానీ ధైర్యం చాలలేదు గిరిధర్కి. 6 అడుగుల ఎత్తు, దృఢమైన శరీర సౌష్ఠవం ఉన్న అతన్ని బెదిరించటం సన్నగా పేలగా ఉండే తన వల్ల అవుతుందా? తగిన సమయం చూసి దెబ్బ కొట్టాలి గాని ఎప్పుడు పడితే అప్పుడు కాదు. లహరి వచ్చి అమిత్ చెయ్యి పట్టుకుని బయటకు వెళ్దాం పద బాబాయ్ అంది. రామ్మా పాప అని గిరిధర్ పిలిచినా అతని వైపే చూడలేదు లహరి. ఎవరిని పడితే వాళ్ళని బాబాయ్ అని పిలవకూడదు. నీ సొంత బాబాయి నేను.
మీ నాన్న తమ్ముణ్ణి అన్నాడు గిరిధర్. అతన్ని పట్టించుకోలేదు లహరి. అమిత్ చెయ్యి పట్టుకుని బయటికి లాక్కెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి బయటికి వచ్చాడు గిరిధర్. ఎవరూ తనని ఆత్మీయంగా పలకరించరు. వీడెప్పుడు వెళ్ళిపోతాడా అని అందరూ ఎదురు చూసేవాళ్ళే. ప్రహరీ గోడ దగ్గర అరుగు మీద కూర్చున్నాడు. ఎన్ని రోజులని తను ఇక్కడ ఉంటాడు? తన కోసం వెతుకుతూనే ఉంటారు డేవిడ్, రఫీ బ్యాచ్లు. వాళ్లకు చిక్కితే తన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. మారుమూల గ్రామం వెళ్ళిన ఆచూకీ తెలుసుకునే నాకెళ్ళిపోతారు. ఆ తర్వాత ఏ రకంగా తనను చిత్రహింసలకి గురిచేస్తారో తనకి తెలుసు. దూరంగా వెళ్ళిపోవాలి, నోట్ల కట్టలు ఉన్న బ్రీఫ్ కేసుతో. ఇలా ఎన్నాళ్ళు తప్పించుకుని తిరుగుతాడు? బ్రీఫ్ కేసులోని డబ్బులు అయిపోతే ఏం చేయాలి? మళ్ళీ డ్రగ్స్ అమ్మకంలోకి కాలు పెట్టాలి. తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. తండ్రి టీచరు. అన్ననే తనను క్రమశిక్షణతో పెంచి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తుంటే చూడాలని కలలు కనేవాడు తండ్రి. అన్న అన్నిట్లో నిదానం, బాగానే చదివేవాడు. తనకి స్కూలుకు వెళ్లాలన్నా, పుస్తకం ముందేసుకుని రాత్రిపూట చదువుకోవాలన్నా చిరాగ్గా ఉండేది. తండ్రికి భయపడి చదువుకుంటున్నట్టు నటించేవాడు. కునికిపాట్లు పడుతుంటే నాన్నొచ్చి మొట్టికాయలు మొట్టేవాడు. 2 రోజులు తల చుర్రుమంటూ ఉండేది. తల మీద కట్టిన బొప్పిని తడుముకుంటూ ఉండేవాడు. స్కూల్లో గేమ్స్లో తనెప్పుడూ ఫస్టు. చిన్న చిన్న బహుమతులు వచ్చేవి. ఆటల్లోనే కాదు, చదువులో కూడా రాణించాలి అనేవాడు తండ్రి. పెద్ద పులిలా గంభీరంగా స్కూలుకు నడిచి వెళ్తున్న నాన్నను లారీ గుద్దేయడంతో అక్కడికక్కడే ప్రాణాలు పోయాయి. తను అన్నయ్య వెళ్లి చూసేసరికి ఆయన తల రక్తం మడుగులో ఉంది. పోలీసులు జనం చుట్టూ మూగి ఉన్నారు. ఏం చెయ్యాలో తెలియదు. స్కూల్లో టీచర్లు దగ్గరుండి అంత్యక్రియలు నిర్వహించారు. హఠాత్తుగా తండ్రి చనిపోవడం అమ్మ తట్టుకోలేకపోయింది. పెద్ద కర్మ రోజు రాత్రి ఆమె గుండాగి చనిపోయింది. అన్నయ్య డిగ్రీ పూర్తి చేశాడు. తన చదువు ఇంటర్తోనే ఆగిపోయింది. ఆర్మీలో చేరమని ప్రోత్సహించేవాడు మనోహర్. క్రమశిక్షణ తను తట్టుకోలేడు. గాలిపటంలా గాల్లో స్వేచ్ఛగా తిరగడమే తనకిష్టం. ఆ గాలిపటం చెట్ల కొమ్మల్లో, కరెంటు తీగల్లోనూ, తుప్పల్లోనూ చిక్కుకుని తిరిగిపోతుందని తెలియని రోజులవి. అన్నమాట విని ఆర్మీలో చేరిన తన జీవితానికి సార్థకత ఏర్పడేది. క్రిమినల్ గ్యాంగ్స్, డ్రగ్స్ షెడ్లర్స్ కబంధహస్తాల్లో చిక్కుకునేవాడు కాదు. పల్లెటూరి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. నీలిమ చక్కని చొక్క, బాబు పుట్టాడు. ఓ రాత్రిపూట వాడు గుక్కపెట్టి ఏడుస్తూ ఉంటే వాడి నోట్లో బ్రాందీ చుక్కలు వేశాడు. శారీరకంగా కొడుకు రాటు తేలతాడని అనుకున్నాడు. అది చూసింది నీలిమ. నువ్వు తాగడమే కాకుండా పసిపిల్లాడి గొంతులో కూడా పోస్తున్నావా? వాడెప్పుడు ఊపిరాడక చేస్తాడు. నువ్వు వద్దు, ఈ కాపురము వద్దు అనేసి నీలిమ పుట్టింటికి వెళ్ళిపోయింది. 2-3 సార్లు అత్తగారింటికి బాగా తాగి వెళ్ళాడు. బావమరదలు చితక్కొట్టారు. తన నోటికొచ్చినట్టు మాట్లాడితే మళ్ళీ వెళ్ళలేదు ఆ ఊరు. అప్పుడప్పుడు కొడుకును చూడాలనిపించేది కానీ అని కుదిరే పని కాదు. తను కుదురుగా ఉంటే కదా. డ్రగ్స్ బిజినెస్లో పడ్డాక చేతి నిండా డబ్బులున్నప్పుడు ఖరీదైన హోటల్లో అందమైన అమ్మాయిలతో గడపడం అలవాటు చేసుకున్నాడు. నీలిమను మర్చిపోయాడు. మంచితనానికి దూరంగా జరిగిపోయాడు. డ్రగ్స్ బిజినెస్ మానేసి పద్ధతిగా ఉండాలని అన్నయ్య దగ్గరకు వచ్చాడు. రైస్ మిల్లులో పనిప్పించాడు మనోహర్. తన ఖర్చులకే జీతం సరిపోయేది కాదు. చిల్లర మల్లర దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఏదో ఒక రోజు పోలీసులకు చెక్కకుండా ఉండడు. కొన్ని రోజులు జైలు జీవితం. అన్నయ్యకి కోపం వచ్చి మెడపట్టుకుని ఇంట్లో నుంచి గెంటేశాడు. మరింత మొండితనం వచ్చేసింది. ముంబైకి తిరిగి వెళ్ళిపోయాడు. వీధి మలుపులో ఓ వ్యక్తి నిలబడి ఎదురొచ్చిన మనిషి ఏదో వివరాలు అడిగాడు. అరుగు మీద కూర్చున్న తన వైపు వేలు చూపిస్తూ అతను ఏదో చెప్పడం గమనించాడు గిరిధర్. వివరాలు అడుగుతున్న వ్యక్తిని గుర్తుపట్టాడు. పరుగున ఇంట్లోకి వెళ్లి హరిత గదిలో ఉన్న బ్రీఫ్ కేస్ తీసుకుని ఇంటి వెనక వైపుకు వెళ్లి గోడదూకి పారిపోయాడతను. ఆ రోజు ఆదివారం. స్కూలుకు వెళ్లే పని లేదు. ఇంటి వెనక వైపున్న చెట్ల దగ్గర నిలబడింది హరిత. వెలుగు రెక్కలు విచ్చుకుంటూ లేత వెచ్చటి బాణుడు ఆకాశంలోకి చొచ్చుకొస్తున్నాడు. దట్టంగా ఉన్న పచ్చని చెట్లు సూర్యకిరణాలు సోకడంతో మెరిసిపోతూ ఉన్నాయి. అమిత్ ఏం చేస్తున్నాడో అని అతను ఉంటున్న గది దగ్గరకు వచ్చింది. ఏదో పుస్తకం చేతిలో ఉంది. అతని దృష్టి అక్షరాల మీద లేదు. నిర్వేదంలో కొట్టుకుపోతున్నట్లు ఎదురుగా ఉన్న గోడవైపు చూస్తున్నాడతను. ఎందుకలా ఎప్పుడు నిరుత్సాహం నిర్లిప్తంగా ఉంటాడతను? ఒంటరిగా ఉన్నప్పుడు ఏవో ఆలోచనలతో సతమతమవుతూ ఉంటాడు. తను కనిపించినప్పుడు, లహరి అతని దగ్గర చేరి ఆడుకుంటున్నప్పుడు అతని తీరు మరోలా ఉంటుంది. ఏం చేస్తున్నారు? అడిగిందామె. తొట్రుపడి లేచి నిలబడ్డాడు. ఒడిలో ఉన్న పుస్తకం కింద పడింది. అది తీసి టేబుల్ మీద పెట్టింది హరిత. పెంపుడు పక్షి పంజరంలో ఉన్నట్లు ఎప్పుడు గదిలో కూర్చుంటే ఏం తోస్తుంది? ఇంటి ఆవరణ, పచ్చని చెట్ల దగ్గర తిరగొచ్చు కదా. నాకు ఏమాత్రం ఖాళీ ఉన్నా పచ్చని చెట్లు, పూల మొక్కల దగ్గర చేరతాను అందామె.
పూల మొక్కలకు నీళ్లు పోసి గదిలో కూర్చున్నాను. మీ ఇంటికి వచ్చాక నాలో కూడా ఏదో చైతన్యం తోసుకొస్తూ ఉంది. నిర్లిప్తంగా కూర్చోవడం, దీర్ఘాలోచనలకి ఫుల్ స్టాప్ పెడుతున్నాను. అదంతా లహరి పుణ్యం. నన్ను ఒక క్షణం ఒంటరిగా కూర్చొనివ్వదు. లహరి సందడి లేదు. ఏమైంది? మా అమ్మ గుడికి వెళ్తుంటే తను వెళ్ళింది. గిరిధర్ బ్రీఫ్ కేస్ తీసుకుని పెరటికోడ దూకి పారిపోవడం మా అమ్మ చూసింది. ఆ సంతోషంలో గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టాలని వెళ్ళిందామె. అతను మళ్ళీ తిరిగొస్తే నవ్వుతూ అడిగాడతను. ఆ పరమాత్ముడే అన్నీ చూసుకుంటాడు. మళ్ళీ రాడనే నా నమ్మకం. సూట్ కేసులో బోలెడంత డబ్బుంది. అదేదో దొంగ సొత్తులా ఉంది. అతన్ని ఎవరో వెంబడిస్తున్నారని అనుమానం వచ్చి వెళ్ళిపోయాడు. ఉదయం పూట ప్రశాంతమైన వేళలో వాడి గొడవ ఎందుకు గాని బయట చెట్ల దగ్గర కూర్చుని మాట్లాడుకుందాం రండి అందామె. ఎందుకు? అది కాదండి బాబు. ఎవరు వినకూడని మాటలు మీకు చెప్పాలని పెరట్లో చెట్ల గుబురు దగ్గరకు మిమ్మల్ని రమ్మని అనడం లేదు. మీరేదో ఆలోచన సముద్రంలో మునిగిపోతే ఒడ్డుకు లాక్కొద్దామని ఇటొచ్చాను. అదృష్టవంతుణ్ణి అన్నాడతను. మీరు మా ఇంట్లో ఉండడం అది మా అదృష్టం అంది ఆమె అతని వైపు ఆసక్తిగా చూస్తూ. గదిలో నుంచి పెరట్లో ఉన్న చెట్ల దగ్గరకు వచ్చారు. ఎవరి గురించి ఆలోచిస్తున్నారు అడిగిందామె పక్షుల కిలకిలా రావాలి వింటూ. మా తమ్ముడు గుర్తుకొచ్చాడు. అరుగులా అమర్చిన నాపరాయి బండ మీద కూర్చున్నారిద్దరు. తమ్ముడి గురించి చెప్పుకుపోయాడు అమిత్. అమ్మ చనిపోవడంతో మనసు చెదిరిపోయింది నాకు. హైదరాబాద్లో ఉండబుద్ధి కాలేదు. అప్పటికే బీటెక్ పూర్తయింది. ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్ళిపోయాను. మా తమ్ముడి పేరు అరవింద్. సున్నిత స్వభావం వాడు. నన్ను యుఎస్ వెళ్ళొద్దని బ్రతిమలాడాడు. తనొక్కడే ఉండలేనన్నాడు. ఎంసెట్లో ర్యాంకు తెచ్చుకుని నన్ను డాక్టర్ కావాలని నాన్న నా మీద ఒత్తిడి చేస్తాడు. నేను తట్టుకోలేను. ఆయన కరుకు మాటల్ని నువ్వు పక్కన ఉంటే నాకు కొండంత ధైర్యం. ఇక్కడే ఉండిపో అన్నయ్య అంటూ బ్రతిమలాడాడు. అమ్మ చనిపోయినా ఆమె పాదముద్రలు ఇంట్లో ఆమె తిరిగే ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఎదుట దిగులు వర్ణంతో కనిపిస్తూ ఉంటుంది. కొన్నాళ్లు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. 2 ఏళ్ల తర్వాత ఎంఎస్ పూర్తి చేసుకుని తిరిగి వచ్చేస్తాను అని నచ్చ చెప్పేవాడిని తమ్ముడికి. నేనుండే వెస్ట్ లాఫాయిట్లోని పర్చ్యూ యూనివర్సిటీకి క్యాంపస్కు వీడియో కాల్ చేస్తూ ఉండేవాడు అరవింద్. వాడి బాధ వాడిది. మా నాన్న కూడా ఇంటికి రావడం మానేశాడట. ఆయన ప్రేమించిన డాక్టర్ అప్పన్న దగ్గరే ఉంటున్నాడట. గొంతు నొప్పి, జ్వరం, ముక్కులు బెగదీసుకుపోయి శ్వాస పీల్చుకోవడంతో ఇబ్బంది పడ్డాడు. ఆ ఇబ్బందులతోనే నాకు ఫోన్ చేసి మాట్లాడాడు. నాన్న వచ్చి వాడిని చూడలేదట. దగ్గరలో ఉన్న క్లినిక్కు వెళ్ళి డాక్టర్ చెప్పిన మందులు కొనుక్కోమని సలహా ఇచ్చాడట నాన్న. కోవిడ్ లక్షణాలతో చనిపోయాడని కల్లో కూడా అనుకోలేదు. తమ్ముడు కూడా దూరమయ్యాడు శాశ్వతంగా. అమెరికాలో ఉండలేక తిరిగి వచ్చేశాను. అమిత్ చెయ్యి పట్టుకుని మృదువుగా నొక్కి వదిలింది. జరగరాందేదో జరిగిపోయింది. మీ నాన్నగారు కూడా మీ తమ్ముడిని చనిపోతాడని ఊహించుండరు. ఆ చేదు జ్ఞాపకాలను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు. సాగిపోతూ ఉండాలి. ఆగిపోతే జీవితమే నిర్జీవం అయిపోతుంది. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాలతో ప్రయాణం చేయొద్దు. ఆమె మాటలు అతని మీద ప్రభావం చూపించాయి. మరొకరు ఆ మాటలు చెబితే పట్టించుకునేవాడు కాదేమో. శిల్పి చెక్కిన పాలరాతి బొమ్మ ఎదురుగా ప్రాణం పోసుకుని కూర్చుని జీవన చక్రబంధాల గురించి, జీవన మాధుర్యం గురించి చెబుతున్నట్లు అనిపించింది. పెళ్లి చేసుకోండి. జీవితంలో కొంత అధ్యాయం మొదలవుతుంది. సహధర్మచారిణి చోదక శక్తి అవుతుంది. మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అందామె. ఆమె వైపు తదేకంగా చూశాడతను. ఆ చూపుల్ని ఆమె పట్టించుకోలేదు. అదిగో మా అల్లరమ్మాయి లహరి వచ్చింది అంటూ లేచి నిలబడింది హరిత. రాత్రి 8 అయ్యింది. అప్పటికే అన్నపూర్ణమ్మ ముసుగు పెట్టి పడుకుంది. తల్లిని లేపింది హరిత. ఏమిటి నీ గోల? ఇప్పుడే నిద్రపడుతూ ఉంది. కొంపలు మునిగిపోయినట్టు నిద్రలేపావు. చిన్నపిల్లలు 8ంటికే నిద్రపోవాలి. అది ఇంకా అతని రూంలోనే కబుర్లు చెబుతూ ఉంది. నువ్వేమో చిన్నపిల్లల ముసుగుతని పడుకున్నావు. వెళ్ళి పాపం తీసుకురా అంది హరిత. దానికి నిద్రొస్తే అదే వచ్చేస్తుంది. అప్పుడే నిద్రపోతే ఆ అబ్బాయి తీసుకొచ్చి నీ మంచం మీద పడుకోబెడతానన్నాడు కదా అనేసి మళ్ళీ దుప్పటి మొహం మీద కప్పుకుందామె. ఇక లాభం లేదనుకుని అమిత్ గదిలోకి వెళ్ళింది. అతను తాబేలు కొంగల కథ చెబుతూ ఉన్నాడు. లహరి ఊకొడుతూ ఆ కథ వింటూ ఉంది. నిద్రావస్థలోనే ఉంది. తను అలాగే 5 నిమిషాలు వేచి చూస్తే నిద్రపోతుంది. తను పాపను తీసుకురావచ్చు అనుకుంటూ నిలబడే ఉంది హరిత. నువ్వు నా పక్కన పడుకుని కథ విను మమ్మీ. మీ స్కూల్ పిల్లలకు చెప్పు ఈ కథ అంది. అతని బెడ్ మీద తను ఎలా పడుకుంటుంది? కూర్చోండి 2 నిమిషాలు. నిద్రపోయేట్లే ఉంది అన్నాడతను మెల్లగా. నేనేం నిద్రపోను అమ్మా. ఓ పక్క నువ్వు, మరో పక్క బాబాయ్, మధ్యలో నేను పడుకుంటేనే నాకు నిద్రొస్తుంది అంది లహరి. పాప చెంప మీద ఒక్కటిచ్చి లాకెళ్ళిపోదాం అనిపించింది ఒక్క క్షణం. పాపం చిన్నపిల్ల, దానికేం తెలుసు?
మనసులో ఎటువంటి తప్పుడు భావనలు లేనప్పుడు 2 నిమిషాలు మేనువాలిస్తే తప్పే ఉంది. పాపని కోప్పడినా సిగ్గుపడి అలాగే నిలబడ్డా తనలో ఏవేవో ప్రేమ భావనలు ఉన్నాయని అతను అనుకుంటాడేమో. పాప పక్కన పడుకుంటే పాపలాగే హరిత మనస్సు కూడా కల్మషం లేని అమాయకమైందని అతను అనుకుంటాడు. పాప పక్కన ఒత్తిగిల్లింది. ఓ రాత్రి సమయంలో లహరి మెల్లగా లేచి వెళ్లి అమ్మమ్మ పక్కలో దూరింది. నా బుజ్జి తల్లి వచ్చావా అంటూ తన దుప్పటి లహరికి కప్పింది. ఇద్దరు నిద్రలోకి జారుకున్నారు. గాఢ నిద్ర పట్టేసింది హరితకి. ఆ నిద్రలో ఓ చెయ్యి అమిత్ ఛాతీ మీద వేసింది, తన కూతురి మీద చెయ్యి వేస్తున్నాననుకుంటూ. కొన్ని నిమిషాల తరువాత మెలకు వచ్చి చూస్తే తన చెయ్యి అతని మీద ఉంది. పసిపిల్లాడిలా నిద్రపోతూ ఉన్నాడతను. ఆ గదిలో నుండి వచ్చేసింది ఆమె సిగ్గుపడుతూ. మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.